మాలినీదేవి గారు స్టెప్స్ దిగుతూ కిందికి వస్తుంటారు. ఆమె దిగి వస్తుండగానే చక్రవర్తి గారు సోఫా నుంచి లేచి నిలబడి జగదీష్ వైపు కూడా చూసి లేచి నిలబడమన్నట్టుగా సైగ చేస్తాడు. మామ ఆమెకి ఇస్తున్న రెస్పెక్ట్ని చూసి జగదీష్ ఆశ్చర్యపోతూ లేచి నిలబడతాడు. మాలినీదేవి గారు వారికి ఎదురుగా వచ్చి ఇద్దరి వైపు ఒక లుక్ వేసి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఎదురుగా ఉన్న టీపై మీద పేపర్ తీసుకుని తిరిగేస్తుండగా జగదీష్ మామూలుగా సోఫాలో కూర్చోబోతుంటే చక్రవర్తి గారు వద్దు కూర్చోకూడదు అని ఆపుతాడు. కూర్చోబోయిన జగదీష్ నిలబడి చక్రవర్తి గారు మాలినీదేవి గారికి భయపడడం వింతగా చూస్తుంటాడు. మాలినీదేవి గారు వాళ్ళ వైపు కూడా చూడకుండా పేపర్ తిరిగేస్తూ అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా వచ్చావేంటి చక్రవర్తి అని అడుగుతుంది. వాళ్ళ మామని అలా పిలవడం జగదీష్ ఆశ్చర్యపోతూ చక్రవర్త మా మావయ్యని గారు అని కాకుండా ఒకరు పేరు పెట్టి పిలవడం అనేది మొదటిసారి చూస్తున్నాను అని అనుకుంటాడు మనసులో. చక్రవర్తి గారు చేతులు కట్టుకొని క్షమించండి మేడం, అర్జెంటుగా మాట్లాడాలని ఇలా వచ్చాను అంటాడు. అక్కడ జగదీష్ ఇంకా ఎంతగా ఆశ్చర్యపోతాడు అనేది ఫుల్ వీడియోలో చూద్దాము. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.